This is Bhavani, lecturer in botany. Now I would like to explain about Rutaceae family descriptional features. First of all, classification. Phylum Phanerogams, subphylum Angiosperms, class Dicotyledonnae, subclass Polypetalae, series Disciflorae, order Geraniales. First one, వర్గం ఫెనిరోగామే అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. సబ్ఫైలం ఉపవర్గం ఆవృత బీజాలు. తరగతి ద్విదళ బీజాలు. ఉపతరగతి పాలిపెటాలే. శ్రేణి డిస్కిఫ్లోరే. క్రమం జెరానియల్స్. సో మొర్రయ్య పానిక్యులేటా అంటే రూటేస్కి సంబంధించి దీన్ని సిట్రస్ ఫ్యామిలీ అని కూడా అంటారు. మొర్రయ్య పానిక్యులేటా అంటే పువ్వు వెలగ. సో ఈ ప్లాంట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిటేట్ ఆవాసం మోస్ట్లీ మీసోఫైట్స్ సముద్బీజాలు. హ్యాబిట్ ఆకృతి సమ్ ఆర్ స్ట్రబ్స్, సమ్ ఆర్ ట్రీస్, సమ్ ఆర్ హెర్బ్స్ పొదలు గుల్మాలు వృక్షాలు కూడా ఉంటాయి. వృక్షానికి ఎగ్జాంపుల్ ఫెరోనియా ఎలిఫెంటమ్ అంటే వెలగ చెట్టు, వెలగకాయ ఉంటుంది కదా, సో ఆ ప్లాంట్ ఆ ట్రీ అనమాట. నెక్స్ట్ రూట్ సిస్టమ్ వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్ తల్లి వేరు వ్యవస్థ. స్టెమ్ని అబ్జర్వ్ చేస్తే కాండాన్ని ఏరియల్, ఎరెక్ట్, బ్రాంచ్డ్, వుడీ, సాలిడ్, సర్క్యులర్, మోస్ట్లీ గ్రీన్ ఇన్ కలర్. కాండం వాయుగతం, నిటారు, శాఖాయుతం, దృఢంగా ఉంటుంది. సాలిడ్ సో మెటీరియల్తో ఫుల్ఫిల్ అయి ఉంటే కనుక దాన్ని సాలిడ్ అంటారు. సంపూర్ణం ఆర్ పరిపూర్ణం. వలయాకారం మోస్ట్లీ గ్రీన్ ఇన్ కలర్. ఏ కలర్లో ఉంటుందంటే ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. స్టెమ్ ఇన్ టొడ్డేలియా ఏసియాటికా స్టెమ్ ఈజ్ క్రీపింగ్ నేచర్. సో అన్ని స్ట్రబ్స్, హెర్బ్స్, ట్రీస్ ఉన్నా కానీ సమ్ క్రీపింగ్ నేచర్ కలిగినటువంటి ప్లాంట్స్ కూడా ఉంటాయి. అది ఏంటంటే టొడ్డేలియా ఏసియాటికా. నెక్స్ట్ లీవ్స్ పత్రాలు పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. సో పిచ్చాకార సంయుక్త పత్రం. సిట్రస్ చూస్తే కనుక యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్. సో సిట్రస్ని అబ్జర్వ్ చేస్తే ఒకటే లీఫ్ ఏర్పడుతుంది, బట్ ఇక్కడ కాంపౌండ్ యూనిఫోలియేట్ లీఫ్ అని ఎందుకు అంటున్నారు అంటే, సో సిట్రస్ లీఫ్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే, సో దిస్ వన్ ఇలా ఉంటుంది కదా. సో ఇలా కూడా కాదు, సో ఇక్కడ ఒక అనదర్ లీఫ్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి కానీ డెవలప్ చెందవు, అందువల్ల దీన్ని కాంపౌండ్ లీఫ్ అంటారు. ఓకేనా. సో అది అక్కడ 2 లీఫ్లెట్స్ అనేవి ఫామ్ అయినప్పటికీ కూడా డెవలప్ చెందవు కాబట్టి దాన్ని రెక్క వంటి పత్రం అంటారు. దాన్ని కాంపౌండ్ లీఫ్ యూనిఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ అంటారు సిట్రస్లో కనిపించేది. నెక్స్ట్ ఈగిల్ మార్మిలస్ అంటే మారేడు. దీన్ని ట్రైఫోలియేట్ లీవ్స్ అంటారు. 3 పత్రకాలు ఉంటాయి కాబట్టి దాన్ని ట్రైఫోలియేట్ కాంపౌండ్ లీఫ్ అంటారు. సో ఏదైనప్పటికీ ఈ లీవ్స్లో ఎక్స్టిప్యులేట్, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ, టిప్ ఎక్యూట్, లీఫ్ మార్జిన్ సెంటైర్. సో ఎక్స్టిప్యులేట్ పత్రానికి పుచ్చాలు ఉండవు, పత్రపుచ్చ రహితం అండ్ ఏకాంతర పత్ర విన్యాసం. పత్రం యొక్క చివరి భాగం కొన మొనతేలి ఉంటుంది. లీఫ్ మార్జిన్ సెంటైర్ సంపూర్ణ పత్రం. ఏ విధమైన హాల్స్ కానీ సిరెట్ టైప్ మార్జిన్స్ కానీ ఉండవు. వినేషన్ వచ్చేసి రెటిక్యులేట్ వినేషన్ జాలకార ఈనెల వ్యాపనం. ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫస్ట్ ఇన్ఫ్లోరెసెన్స్ని కారింబోస్ సైమోస్లో ఫస్ట్ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. బేసికల్గా ఇన్ఫ్లోరెసెన్స్లో 2 టైప్సే ఉంటాయి, వన్ ఈజ్ సైమోస్ అండ్ అదర్ వన్ ఈజ్ రెస్మోస్. సో సైమోస్ అంటే సైమోస్లో అనదర్ టైప్ అయిన కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్ వస్తుంది. ఈ ముర్రియా పానిక్యులేటాలో కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్ కనిపిస్తుంది. కారింబ్ అన్న కారింబోస్ అన్న ఒకటే. ఓకే. కారింబ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే సమసికి పుష్ప విన్యాసం.
సో ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఒరిజిన్ అయినప్పటికీ కూడా సేమ్ హైట్ని మెయింటైన్ చేస్తాయి. ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ని ఏమంటారు? కోరింబ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాక్టియేట్, ఇబ్రాక్టియోలేట్, కంప్లీట్, బైసెక్షువల్, యాక్టినోమార్ఫిక్, హైపోగైనస్, పెంటామెరస్. సో పెంటామెరస్ అంటే కూడా కేలిక్స్, కొరెల్లా, స్టామన్స్ అన్నీ 5 ఉంటే, ఆ ప్లాంట్కి సంబంధించిన ఫ్లవర్లో అన్నీ 5 ఉంటే దాన్ని పెంటామెరస్ ఫ్లవర్ అంటారు. సో ఇక్కడ ఫ్లవర్లో బ్రాక్టియేట్ పుచ్చయుతం, ఇబ్రాక్టియోలేట్ లఘుపుచ్చరహితం, కంప్లీట్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్. సో సంపూర్ణ పుష్పం, బైసెక్షువల్ ద్విలింగాశ్రయ స్థితి, సౌష్ఠవయుత పుష్పం, హైపోగైనస్ అండకోశాధిష్ఠిత పుష్పం, పెంటామెరస్ పుష్పం. సో ఇవి. నెక్స్ట్ కేలిక్స్ 5 సెపల్స్ ఆర్ ప్రజెంట్, 5 ఆకర్షణ పత్రాలు కలిగి ఉంటుంది. యాస్టివేషన్ పుష్పరసన వచ్చేసి వాల్వేట్, కవాటయుతం, అన్ని 5 సెపల్స్ కూడా ఈక్వల్గా అమరి ఉంటాయి. సో ఇక్కడ పాలీసెఫాలస్ కండిషన్, అసంయుక్త రక్షక పత్రాలు ఉంటాయి. ఈ రక్షక పత్రాలు అనేవి అసంయుక్తంగా అమరి ఉంటాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉండవు, ఒకదానికి ఒకటి మరియు అనదర్ది కూడా సెపరేట్గా అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ యొక్క కేలిక్స్ ఏ కలర్లో ఉంటాయంటే గ్రీన్ ఇన్ కలర్. నెక్స్ట్ కొరెల్లాని సీతో ఇండికేట్ చేస్తారు. 5 పెటల్స్ ఆర్ ప్రెజెంట్. క్విన్కన్షియల్ యాస్టివేషన్ వెరీ ఇంపార్టెంట్. క్విన్కన్షియల్ అంటే సో ఎలా అరేంజ్ అయి ఉంటాయి, సో మీరు ఆల్రెడీ చదివి ఉండాలి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షనల్ ఫ్యూచర్స్లోకి వస్తాయి, చదవండి అని చెప్పాను. బేసికల్గా ఎన్ని టైప్స్ ఉంటాయంటే వాల్వేట్, ఇంబ్రికేట్, క్విన్కన్షియల్, ట్విస్టెడ్ యాస్టివేషన్స్ అని ఉంటాయి. వాల్వేట్ అంటే కనుక అన్నీ సమానంగా అమరి ఉంటాయి. నెక్స్ట్ ట్విస్టెడ్ అంటే ఒకటి బయటికి ఒకటి లోపలికి, కేలిక్స్ కానీ కొరెల్లా కానీ కంప్లీట్గా ఒకటి బయటకు ఉంటుంది, ఒక ఎండ్ బయటకు ఉంటుంది, ఒక ఎండ్ లోపలికి ఉంటుంది. అలా అమరి ఉంటే కనుక దాన్ని ట్విస్టెడ్ యాస్టివేషన్ అంటారు. క్విన్కన్షియల్ అంటే 2 ఏమో లోపలికి ఉంటాయి, 2 అవుట్ సైడ్ ఉంటాయి. ఒకటి లోపలికి బయటికి ఉంటుంది. వినండి, 2 కంప్లీట్గా లోపలికి ఉంటాయి, 2 కంప్లీట్గా వెలుపలికి ఉంటాయి. ఒకటి మాత్రం ఒక ఎండ్ వచ్చేసి లోపలికి ఉంటుంది, ఒక ఎండ్ బయటికి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని క్విన్కన్షియల్ యాస్టివేషన్ అంటారు. తెలుగులో కూడా అంతే, క్విన్కన్షియల్ పుష్పరచన. ఆండ్రూషియం 10 స్టామెన్స్ అరేంజ్డ్ ఇన్ 2 వారల్స్. 10 కేసరాలు ఉంటాయి, ఇవి 2 వలయాల్లో అమరి ఉంటాయి. ఎలా అంటే 5+5 అరేంజ్మెంట్. ఇన్నర్ వారల్ స్టామెన్స్ ఆర్ ఆపోజిట్, outer whorl stamens are alternate to corolla. So inner whorl stamens are opposite, outer whorl stamens are alternate. So ఎలా అంటే మీకు అర్థం కావాలంటే యూ కెన్ సీ దిస్. ఏం చెప్పారు? ఆండ్రోషియం ఇన్నర్ వారల్ స్టామెన్స్ ఆర్ ఆపోజిట్, ఇవి ఇన్నర్వి. దిస్ వన్ దేనికి? కొరెల్లాకి, దీనికి ఆపోజిట్గా ఉంటాయి. ఆల్టర్నేట్ అంటే అవుటర్ వాల్, ఇవి ఆల్టర్నేటెడ్గా ఈ యొక్క పొజిషన్స్కి ఇది ఆల్టర్నేట్ పొజిషన్, దిస్ వన్ ఈజ్ ద ఆపోజిట్ పొజిషన్. ఓకే, దిస్ వన్ ఈజ్ ద అన్నీ కూడా ఆపోజిట్ పొజిషన్, ఈ పొజిషన్స్కి ఉంటాయి. ఇన్నర్ వారల్వి ఆపోజిట్, అవుటర్ వారల్ ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి. కరెక్ట్గా ఇక్కడికి రావాలి, ఇవి 2 కలుసుకునే చోటికి. దిస్ వన్. ఓకే, సో దిస్ కండిషన్ ఏమంటారు అంటే ఆఫ్ డిప్లోస్టామినస్ కండిషన్ అంటారు. సో లోపలి వలయంలో ఉన్న కేసరాలు అనేవి ఎలా ఉంటాయి అంటే కొరెల్లాకి అభిముఖంగా ఉంటాయి, మరియు ఇన్నర్ వారల్లో ఉన్నవి కొరెల్లాకి అభిముఖంగా ఉంటాయి. లోపలి వలయంలో ఉన్న కేసరాలు ఆకర్షణ పత్రాలకి అభిముఖంగా ఉంటాయి, వెలుపల వలయంలో ఉన్న కేసరాలు ఆకర్షణ పత్రాలకు ఏకాంతరంగా ఉంటాయి. ఈ రకమైన అమరికను ఆఫ్ డిప్లోస్టామినస్ అమరిక అంటారు. యాంథర్స్ ఆర్ డైథీకస్, ఎందుకంటే 2 లోపలను కలిగి ఉంటాయి కాబట్టి ద్వికక్షికం. ఇంట్రోర్స్ చెప్పాను కదా, ఫ్లవర్ లోపల ఉంటే
యాంథర్స్ అనేవి ఇంట్రోర్స్, బయటికి వస్తే ఎక్స్ట్రోర్స్. సో అంతరోన్ముఖం. అండ్ లాంగిట్యూడినల్ డిహైసెన్స్, నిలువుగా పగులుతుంది. గైనోషియం, బైకార్పెల్లరీ, బైలోక్యులర్, సుపీరియర్ ఓవరీ, సింకార్పస్, 2 ఫలదళాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే టీఎస్ ఆఫ్ ఓవరీని కట్ చేసినప్పుడు ఎన్ని లోక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఓవ్యూల్స్ ఉన్నాయి, అవి ప్లాసెంటేషన్ ఎలా ఉంది అన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో బైకార్పెల్లరీ, బైలోక్యులర్, సుపీరియర్ ఓవరీ, సింకార్పస్, కార్పెల్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయి ఉంటాయి. సంయుక్త ఫలదళాలు సింకార్పస్ అంటే. ఫ్రూట్ వచ్చేసి బెర్రీ. సో ఫ్లోరల్ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే బ్రాక్టియేట్. సో ఫస్ట్ చెప్పాం కదా, దిస్ వన్ బ్రాక్టియేట్, ఇబ్రాక్టియోలేట్, బ్రాక్టియేట్, ఇబ్రాక్టియోలేట్. అండ్ యాక్నోమార్ఫిక్ ఫ్లవర్, బైసెక్షువల్, కేలిక్స్ 5 ఉన్నాయి, పాలీపెటాలస్, కొరెల్లా 5 ఉన్నాయి, పాలీపెటాలస్, ఇది పాలీసెఫాలస్, ఇది పాలీపెటాలస్. అండ్ ఆండ్రోషియం 10 ఉన్నాయి, 5+5 అరేంజ్మెంట్. గైనోషియం హైపోగైనస్ ఓవరీ కాబట్టి గీత కింద గీస్తారు. 2 కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి 2, సింకార్పస్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో ఇండికేట్ చేస్తారు. ఇది ఫ్లోరల్ ఫార్ములా. ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఎడిబుల్ ఫ్రూట్స్. సో తినడానికి ఉపయోగించే ఫలాలు ఏంటంటే స్వీట్ ఆరెంజ్, సిట్రస్ సైనెన్సిస్, సోర్స్ ఆరెంజ్, సిట్రస్ ఆరెంజియం, లైమ్, సిట్రస్ ఆరెంజిఫోలియం, నిమ్మకాయ. సో వెజిటేబుల్ ఫ్రూట్, వుడ్ యాపిల్, ఫెరోనియా లిమోనియా లేదా ఫెరోనియా ఎలిఫెంటమ్. మెడిసినల్ ప్లాంట్స్, ఏగల్ మార్మిలస్, అట్లాంటియా మోనోఫిల్లా. సో ఫర్నిచర్ మేకింగ్, క్లోరోక్సైలన్ స్విటీనియా. ఫ్లేవరింగ్ డిషెస్, ముర్రయ, కీనిగి, కరివేపాకు. సో ఇవన్నీ ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ఇది ఓకే. ఇది ట్విగ్, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, స్టామెన్స్. ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ ఇది వేయకండి, సమ్ వాట్ రాంగ్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పాను కదా, క్విన్కన్షియల్ అరేంజ్మెంట్. ఇది ఓవరీ, 10 స్టామెన్స్ ఎలా ఉన్నాయి, ఇన్నర్వి కొరెల్లాకి ఆపోజిట్, అవుటర్వి ఆల్టర్నేట్, ఇలానే రావాలి. ఇది కనుక రాంగ్ వస్తే మొత్తం పోతుంది. ఇది కొరెల్లా కాబట్టి ఇవి కొరెల్లా, ఇవి దేన్ని ఇండికేట్ చేస్తాయంటే కొరెల్లా. ఓకే, ఇది క్యాలిక్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ క్విన్కన్షియల్ యాస్టివేషన్ అంటే 2 కంప్లీట్గా లోపలికి ఉంటాయని చెప్పాను. దిస్ వన్ 2 కంప్లీట్గా లోపలికి ఉన్నాయి. 2 కంప్లీట్గా బయటికి ఉంటాయని చెప్పాను. దిస్ వన్ అండ్ ఒకటి లోపలికి బయటికి, అంటే ఈ ఎండ్ వచ్చి లోపలికి, ఇది వచ్చి లోపలికి, అండ్ ఇది వచ్చి బయటికి. ఇది క్విన్కన్షియల్ యాస్టివేషన్. ఇంకా కేలిక్స్ వచ్చేసి వాల్వేట్ యాస్టివేషన్. దిస్ వన్ ఈక్వల్, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. థ్యాంక్ యూ.